బులెటిన్లో మరో బ్రేకింగ్ చూస్తాం. తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానుందని, సమన్వయంతో అందరూ కష్టపడి పంచాలని రాష్ట్ర నేతలకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ సూచనలు చేశారు. బుధవారం రాత్రి తాజ్ కృష్ణ హోటల్లోని రేవంత్ రెడ్డి, మాణిక్యరావు ఠాక్రే, బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా పలువురు నాయకులతో కలిసి కేసీ వేణుగోపాల్ సమీక్ష చేశారు. అలాగే సమీక్షలో దామోదర రాజనరసింహ, మధుయాష్కి, సంపత్ కుమార్, అంజన్ కుమార్, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ సమీక్షకు హాజరయ్యారు. న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానుందని, సమన్వయంతో అందరూ కష్టపడి పనిచేయాలని రాష్ట్ర నేతలకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ సూచనలు చేశారు. కాంగ్రెస్ నేతలతో ఏర్పాటు చేసిన సమావేశంలో పలు సూచనలు చేశారు. ఈ నెల 16వ తేదీన నిర్వహించనున్న సిడబ్ల్యూసి సమావేశాన్ని 17వ తేదీన బహిరంగ సభలపై కూడా కేసీ వేణుగోపాల్ మాట్లాడారు. అలాగే సిడబ్ల్యూసి సమావేశానికి పార్టీ జాతీయ నేతలందరూ హాజరవుతున్న తరుణంలో దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకెళ్లాలని సూచన చేశారు. ఈ సమావేశానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలతో సహా పలువురు నేతలు రానున్నారని, వీళ్ళు 16, 17వ తేదీలో హైదరాబాద్ లోనే ఉంటారని చెప్పారు. ఇదిలా ఉండగా సభ నిర్వాహకులకు పార్టీ నేతలతో ఆహార, రవాణా, సమన్వయ తదితర కమిటీలపై ఏర్పాటు చేశారని తెలిపారు. అయితే వీటికి నేతలు మధుయాష్కి, మహేష్ కుమార్ గౌడ్ తదితర నాయకత్వం వహించాలని తెలిపారు. సభకు ప్రతి మండలం నుంచి కూడా జనాన్ని సమీకరించాలని అన్నారు. కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వస్తే ఏం చేయనుందో అని దానిపై 5 హామీలపై గ్యారంటీ పత్రాన్ని బహిరంగ సభలో సోనియా గాంధీ విడుదల చేస్తారని పేర్కొన్నారు. అయితే ఈ గ్యారంటీ హామీలను బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాల గురించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారాలు చేయాలని సూచించారు. రాష్ట్రంలోని నాయకులందరూ ఐకమత్యంతో పనిచేయాలని, అప్పుడే విజయం సాధ్యమవుతుందని సూచించారు. అలాగే సెప్టెంబర్ 18న పార్టీ జాతీయ నేతలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటిస్తారని, ఆయా ప్రాంతాల్లో సభలు నిర్వహిస్తారని, వాటిని విజయవంతం చేయాలని అన్నారు. మరేపు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ కూడా తాజ్ కృష్ణ హోటల్లో వేణుగోపాల్, రేవంత్ రెడ్డి సహా తదితర నేతలతో చర్చలు జరిపారు. అయితే వచ్చే ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంటే వామపక్షాలకు ఎన్ని సీట్లు ఇవ్వాలనే దానిపై కూడా చర్చలు జరిగినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా ఈ నెల 17న నిర్వహించనున్న సభకు భారీ బహిరంగ సభ కోసం మైదానం ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఇప్పటికే హైదరాబాద్ లో విస్తృతంగా పర్యటించారు. అయితే సభకు సికింద్రాబాద్ లోని పెరేడ్ గ్రౌండ్స్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి నెల 2వ తేదీన కాంగ్రెస్ పార్టీ దరఖాస్తు ఇచ్చింది. కానీ అదే రోజున బీజేపీ కార్యక్రమం ఉండటం వల్ల తమకు ఇవ్వరేమో అని అనుమానం కూడా వ్యక్తం చేస్తారు. ఇక చివరిగా ఎల్బీ స్టేడియంలో సభ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఇక తుక్కగూడలో కూడా సభ నిర్వహించాలని ప్రాథమికంగా నిర్వహించారని, అయితే ఎక్కడ నిర్వహించాలనే దానిపై నేడు నిర్ణయించే అవకాశాలు ఉన్నాయని పార్టీ నేతలు పేర్కొన్నారు.